పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున వారి యొక్క వాక్యములు ధ్యానించుటకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్యాలు లోకగారి సువార్త 11వ అధ్యాయము 37వ వచనం నుంచి 48వ వచనం వరకు. ఈ సువిశేష వాక్యాల మూల అంశము, అవివేకులారా, వెలుపలి భాగం చేసిన వాడు లోపల భాగం కూడా చేయలేదా? లోకగారి సువార్త 11వ అధ్యాయము 38వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వాక్యం వినేటప్పుడు మీ వద్ద బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే లోకగారి సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుంచి 40వ వచనం వరకు దయచేసి చదవండి. బైబిల్ గ్రంథం లేని వాళ్ళు, నేను ఈ వచనాలను చదువుతున్నాను, దయచేసి ఆలకించమని మేము కోరుతున్నాను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగుకొనకపోవటం వలన అది చూసిన పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలకు పల్లెములకు బాహ్యశుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దౌర్జన్యముతో దుష్టత్వంతో నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును కూడా చేయలేదా? ఇప్పుడు మనం ఈ వాక్యములను కూలంకుషంగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వాక్య వివరణను పరిశీలిస్తే క్రీస్తు ప్రభుని భోజనమునకు తన గృహానికి ఆహ్వానించిన పరిసయ్యుడు క్రీస్తు ప్రభుని, అందరూ గొప్పవాడు, అందరి చేత మన్నలను పొందుతున్న యేసుక్రీస్తు ప్రభు నుండి శుభ్రతరమైనటువంటి ప్రవర్తనను ఆశించాడు. కనీసం మొదటిగా తన ఇంట్లో భోజనములకు కూర్చునేటప్పుడు వారి ఆచారం ప్రకారము కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాడని ఆశించాడు. కానీ ఆ పరిసయ్యుడు ఆశించినట్లు క్రీస్తు ప్రభువు చేయలేదు, అనగా కాళ్ళు చేతులు కడుక్కోనలేదు. అందువలన ఆ పరిసయ్యుడు ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు ప్రభువు తనను అందరి ముందు అవమానించినట్లుగా భావించాడు. వాస్తవానికి చెప్పాలంటే ఆ పరిసయ్యుడే కాదు, మనము కూడా ఇంట్లోనైనా బయట ఎప్పుడైనా విందు భోజనంకి వెళ్ళినప్పుడు చేతులు కడుక్కోకుండా మనము భోజనానికి కూర్చోనము. ఎప్పుడైనా ఒకసారి ఎవరినైనా మన ఇళ్లకు ఆహ్వానించినప్పుడు కూడా వారు భోజనానికి కూర్చోబోయే ముందు కాళ్ళు చేతులు కడుక్కోగలిగినట్లయితే మనమే వాళ్ళకి గుర్తు చేస్తాము, లేకపోతే నీళ్లు అందించి వారిని కాళ్ళు చేతులు కడుక్కోనమని చెప్తూ ఉంటాము. ఆ విధంగా దాదాపుగా అందరూ సమాజ ఆచారాన్ని లేక క్రీస్తు ప్రభుని వాక్యముల ప్రకారము భౌతిక శుద్ధి ఆచరిస్తాము. ఇక ఇప్పుడు మూలవాక్య ధ్యానమునకు వచ్చినట్లయితే ఆ మూలవాక్యము, అవివేకులారా, వెలుపలి భాగము చేసిన వాడు లోపలి భాగమును కూడా చేయలేదా అని అంటున్నారు. అంటే ఈ వాక్యంలో ప్రభువు ప్రత్యేకంగా 2 విషయాలను మనకు తెలియజేస్తున్నారు. అవి ఏమిటంటే వెలుపలి భాగము, లోపలి భాగము, లేక భౌతిక భాగము, ఆత్మ భాగము. ఈరోజు మన ప్రభువు సమరయుని ద్వారా చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, మామూలుగా అయితే మనము ఏదైనా వస్తువు భోంచేసిన తర్వాత కానీ భోజనానికి సంబంధించినటువంటి వస్తువు కానీ కడిగేటప్పుడు మొత్తం లోపలి భాగము బయట భాగమును కడుక్కుంటూ ఉంటాము. కానీ మనిషికి ఉన్నటువంటి 2 భాగాలైన దేహ భాగము మరియు ఆత్మ భాగము, ఈ రెండిట్లో మనిషి ఎక్కువగా దేహ భాగంపై దృష్టి పెట్టి దేహానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ దాన్నే శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మనకి క్రీస్తు ప్రభు అదే చేయవద్దంటున్నాడు లోకగారి సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో. అంతేకాకుండా మనం భౌతిక విషయాలపై ఎలా శ్రద్ధ చూపుతున్నామో ప్రభు మనకు ఈ లోకగారి సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో తెలుపుతున్నారు. ఈ భౌతిక వస్తువులకు లేక వాటిని సంపాదించుటకు మరియు ఈ భౌతిక శరీర భాగాన్ని కాపాడుకొనుటకు కొన్నిసార్లు దౌర్జన్యమునకు దుష్టత్వమునకు ప్రాధాన్యత ఇస్తూ ఆత్మకు విలువ ఇవ్వటలేదు అంటున్నారు క్రీస్తు ప్రభు. అంతేకాక మీరు దౌర్జన్యముగా సంపాదించిన దాన్ని నీ వద్దే ఉంచుకోకుండా దాన ధర్మములు పుణ్య కార్యక్రమం చేసి ఆత్మను కూడా కాపాడుకోమంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. ఏంటంటే క్రీస్తు ప్రభు మానవుని ఆత్మకు ఎందుకు అంతగా దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న విషయాన్ని 40వ వచనంలో క్రీస్తు ప్రభు ఇలా అంటున్నారు, వెలుపల భాగం చేసిన వాడు లోపల భాగం కూడా చేయలేడా అని. ఈ యొక్క వచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనకు మానవుని యొక్క సృష్టిని గురించి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 7వ వచనంలో
తండ్రి అయిన యెహోవాదేవుడు మానవుని యొక్క దేహమును మట్టి చేసి మనిషిలోనికి తన యొక్క శ్వాసను ఊదాడు. ఈ విధంగా మనిషికి 2 భాగాలుగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాయని చెప్తున్నాడు. మొదటిది భౌతిక భాగము, అనగా తండ్రి అయిన యెహోవాదేవుడు మట్టితో చేసినటువంటి మనిషి యొక్క శరీరము. రెండవది ఆత్మభాగము, మనిషిలో తండ్రి అయిన యెహోవాదేవుడు ఊదినటువంటి శ్వాస. కాబట్టి ఈ మూలవాక్యం ప్రకారము మనిషి దేహభాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, కానీ తనలో ఉన్నటువంటి దేవుని యొక్క శ్వాసకు లేక ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని క్రీస్తు ప్రభువు వాపోతున్నారు. ఎందువల్లంటే మనిషి యొక్క దేహము మట్టితో చేయబడింది కాబట్టి మరణంతో దేహము మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవునిది కాబట్టి దేవుని సన్నిధికి చేరుతుంది. అయితే ఈ సందేశంలో యేసుక్రీస్తు ప్రభువు తెలియజేయ విషయం ఏమిటంటే ఆ యొక్క భౌతిక దేహం కూడా పవిత్రంగా ఉంచుకొని దేహంలో ఉన్నటువంటి ఆత్మను దేవుని వద్దకే పంపించాలని అంటున్నారు. లేకున్నట్లయితే దేహమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేహంలో ఉన్నటువంటి ఆత్మ మరణించి దేవుని యొక్క సన్నిధికి బదులుగా నరకానికి వెళుతుంది అన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. మరొక విషయం, యేసుక్రీస్తు ప్రభువు మనిషి యొక్క ఆత్మకు అంతగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో అంటే గౌరవనీయులైన సహోదరి సోదరులారా, సాక్షాత్తు వాస్తవం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చిందే మన ఆత్మను కాపాడుకోవటానికి, సాతాను నుంచి రక్షించుకోవటానికి. కాబట్టి ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు పరిచయులకు ధర్మశాస్త్ర బోధకులకు ఆత్మల శుద్ధి కూడా చూసుకోమని అంటున్నారు, అనగా ఆత్మను రక్షించుకోమని అంటున్నారు. అయితే ఇక్కడ మరొక సత్యం ఏమిటంటే గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ భౌతిక దేహం మరియు ఆత్మ 2 ఒకే శరీరంలో ఉన్నప్పటికి కూడా ఈ 2 పరస్పర వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాయి. వీటిలో శరీరము లేక భౌతిక దేహము ఆత్మ మీద ఎక్కువ ప్రభావం చూపించాలని కోరుకుంటుంది, అలాగే ఆత్మ శరీరంపై ప్రభావం కలిగి ఉండాలని కోరుకుంటుంది. అయితే ఈ రెండిట్లో దేని ప్రభావం ఎలా ఉంటే మనిషికి ఉపయోగకరము అనే విషయాన్ని కూడా ప్రభువు తెలియజేస్తున్నారు. అంటే భౌతిక దేహము ఆత్మపై ఎక్కువ ప్రభావం చూపినట్లయితే అది మొత్తం మనిషినే నరకప్రాయం చేస్తుంది. అదే ఆత్మ దేహంపై ప్రభావం చూపించినట్లయితే మనిషి యొక్క జీవితం దైవ దీవెనతోనూ దైవ ప్రకాశంతోనూ వెలుగొందుతూ మరణానంతరము మోక్షానికి తీసుకువెళ్తుంది. అలాగే ఆత్మపై భౌతిక దేహం ప్రభావం చూపించినట్లయితే భౌతిక దేహం ఆత్మను నరకానికి తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు మనం అసలు ఈ భౌతిక దేహం ఏమి కోరుకుంటుంది, ఆత్మ ఏమి కోరుకుంటుంది విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందుగా భౌతిక దేహం శరీర సుఖాన్ని కోరుకుంటుంది, ఆత్మ ఆత్మీయ ఆనందాన్ని కోరుకుంటుంది. దేహం ఈ శరీరం లేక దేహం ఆనందం కొరకై ప్రభువు చెప్పినట్లు దౌర్జన్యము దుష్టముతో నిండి ఉంటుంది. అదే ఆత్మ అయితే త్యాగము తగ్గింపు తత్వమును కోరుకుంటుంది. కానీ భౌతిక దేహము అందము ఆకర్షణను కోరుకుంటుంది. ఆత్మీయ అందము పాపరహిత జీవితమును కరుణాపూరిత ప్రవర్తనను ఆత్మ కోరుకుంటుంది. దేహము ఆస్తులు ధనము కూడగట్టుకుంటకు ఇష్టం చూపుతుంది. అది ఆత్మ దాన ధర్మము ద్వారా దైవ దీవెనలు ధనమును సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది, వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అలా కాక దేహము ఎప్పుడు అల్లరి చిల్లరగాను భౌతిక ఆనందమును ఎక్కువగా పొందటానికి ఇష్టపడుతూ దుర్వ్యసనాల ద్వారా వాటన్నిటిని పొందుటకు ప్రయత్నం చేస్తుంది. అది ఆత్మ ఎప్పుడూ నమ్రత భక్తి ప్రార్థన దైవ సన్నిధిలో ఉండుటకు దైవానుభూతిని పొందుటకు ఇష్టపడుతుంది. కానీ భౌతిక దేహము ఎక్కువగా అది ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశానికి వెళ్తున్నా దేవాలయాలకైనా టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్ళాలన్నా అది ఎక్కువగా అలంకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. అలా కాక ఆత్మ పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఎలా చెబుతున్నారు, దేవాలయంలో పురుషులు క్రోధము కానీ తర్కము కానీ చేయకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థించాలని కోరుకుంటుంది ఆత్మ. అలాగే 9వ వచనంలో స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకంతో మర్యాదస్తులుగా మెలగవాలనని సక్రమంగా దుస్తులు ధరించవాలని చెబుతున్నారు. అలాగనే ఆత్మ కూడా అదే కోరుకుంటుంది. ఆత్మ ఎప్పుడు దేవుని భక్తిలో మునిగిపోవాలని కోరుకుంటుంది, దేవుని ఆనందింపజేయాలని కోరుకుంటుంది. కానీ భౌతిక దేహము ఎప్పుడు న్యాయమును దైవ ప్రేమను ఉపేక్షిస్తుంది, అనగా నిర్లక్ష్యం చేస్తుంది. కానీ ఆత్మ ఎప్పుడు న్యాయమును దైవ ప్రేమను కాంక్షిస్తుంది. కానీ భౌతిక దేహము
ఎప్పుడు బహిరంగ సమావేశంలోనైనా దేవాలయాల్లోనైనా దర్పము డాంబికలను కోరుకుంటుంది. కానీ ఆత్మ బహిరంగ సమావేశంలోనైనా దేవాలయాల్లోనైనా ఎక్కడ ఉన్న నమ్రత తగ్గింపును కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని మనం లోకగారి సువార్త 11వ అధ్యాయము 42, 43 వచనంలో చదువుతాం. కానీ దేహము ఎప్పుడు తన లోపభూయిష్టమైన అంతర్గత లేక తప్పుడు ఆలోచనలను బయటపెట్టుటకు ఇష్టపడదు. కానీ ఆత్మ ఎప్పుడు తెరిచిన పుస్తకంలో తను ఏమి తలుస్తుందో అదే వ్యక్తపరుస్తుంది. స్వచ్ఛంగా దైవ ప్రేరణతో అందరికీ శుభం కలగాలని ఆకాంక్షిస్తుంది. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు నిన్నటి సువిశేషంలోను ఇవాళ సువిశేషంలోను మానవుని యొక్క ద్వంద్వ తత్వాలను గురించి తెలియజేస్తూ ఈ రెంటిలో మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆ భౌతిక దేహం చివరికి ఆత్మను కూడా తనతో పాటు నరకానికి తీసుకువెళ్తుంది. కాకుండా ఆత్మకు ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే ఆ ఆత్మ మనిషిని దేహంతో సహా మోక్షానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ యొక్క విషయంలో మీరు ఆశ్చర్యపోవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అదేంటంటే మనిషి అయితే ఎక్కువ ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇస్తాడో ఆ మనిషి భౌతిక దేహంతో సహా తండ్రి అయిన యెహోవాదేవుని సన్నిధికి వెళ్తాడనేది రుజువులతో సహా మన పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉంది. అది కూడా ఒక్క క్రైస్తవులకు మాత్రమే ఆ భాగ్యాన్ని తండ్రి అయిన యెహోవాదేవుడు కల్పించాడు. కారణం తండ్రి అయిన యెహోవాదేవుడు మాత్రమే నిజమైన దేవుడు కాబట్టి. అది కూడా పాత నిబంధనలో చూసుకున్నట్లయితే యోధ మతస్థులకు మాత్రమే ఆ భాగ్యాన్ని కలిగించారు. అదే నూతన నిబంధన మనకు వచ్చినట్లయితే అనగా క్రీస్తు ప్రభు యొక్క యుగానికి వచ్చినట్లయితే మరీ ప్రత్యేకంగా తిరుసభ సభ్యులకు మాత్రమే ఆ భాగ్యాన్ని ఇచ్చారు. వాటికి రుజువులు కూడా మనం చూసుకోవచ్చు. పాత నిబంధనలో ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనంలో హానోకు గురించి మనం చదువుతాం. హానోకు దేవునికి సహచరుడే జీవించెను. ఆ తరువాత జనులు అతన్ని చూడలేదు. దేవుడు హానోకును కొనిపోయాను అని ఉన్నది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అనగా హానోకు దేవుని చిత్తానుసారంగా ఆత్మకు లేక ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు. భౌతిక దేహం కూడా ఆత్మకు లోబడిపోయింది. పవిత్రంగా జీవించాడు. దేవుని యొక్క సన్నిధికి దేహంతో సహా తీసుకొని పోబడ్డాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అలాగే మనం మోషే ప్రవక్తను ఏలియా ప్రవక్తను కూడా మనం చదువుతాం. దేవుని యొక్క సన్నిధికి మరణం లేకుండానే తీసుకొని పోబట్టం. మోషే ప్రవక్త గారి గురించి నిర్గమకాండము 34వ అధ్యాయము 5, 6 వచనంలోను మరియు యోధా రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనంలోను మోషే గారి మరణం గురించి వ్రాయబడి ఉన్నది. అలాగే ఏలియా ప్రవక్త గురించి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనంలో మనం చదువుతాం. ఏలియా ప్రవక్త అగ్నిరథముల పైన తండ్రి దేవుని సన్నిధికి కొనిపోబట్టు మనం చదువుతాం. అలాగే నూతన నిబంధన గ్రంథంలో మనం యేసుక్రీస్తు ప్రభువును చూసినట్లయితే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు మరణించి 3వ రోజు దేహంతో సహా ఉత్థానమయ్యారని మనం చదువుతాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి వాక్యాల ప్రకారం ఆత్మీయ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేహానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వారిలో మరే తల్లి మరణించకుండానే మోక్షారోహణం అవటం. అదేవిధంగా ఎంతోమంది పునీతులు, మరి ముఖ్యంగా తిరుసభలో ఉన్నటువంటి పునీతులు, వారు మరణించారు కానీ వారి యొక్క దేహాలు ఈ భూమి మీదే ఉన్నాయి. ఆత్మ మాత్రం దేవుని చేత కొనిపోబడ్డాయి. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే గోవాలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఈ విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఒక్క తిరుసభలోనే మాత్రమే ఈ యొక్క సజీవ సత్యాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే తిరుసభలో మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క సజీవ శరీర రక్తాలని స్వీకరిస్తున్నారు కాబట్టి ఆ సజీవ శరీర రక్తాలే ప్రతి క్రైస్తవునికి, ముఖ్యంగా తిరుసభ యొక్క సభ్యులకు సజీవులుగా ఉండటానికి కారణం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క శరీర రక్తాల ద్వారా ప్రతి విశ్వాసికి సజీవంగా ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నారు. విషయాన్ని మనం యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో ఇలా అంటున్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారము ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించు. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిత్యంగా చెప్తున్నాను అని అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పినటువంటి ఈ వాక్యాలకు రుజువత్తనముగా రోమన్ కథోలిక సంఘంలో ఇప్పటికీ కూడా చాలామంది పునీతులు వారు మరణించి కూడా దేహంగా ఈ భూలోకంలోనే ఉన్నారు. వారు నిజదేవునికి సజీవ సాక్షులుగా
మన కళ్ళ ముందు ఉన్నారు. వారిలో ప్రధానంగా మన భారతదేశంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర దేహము ప్రభువు మనకు యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో చెప్పిన దానికి నిజమైనటువంటి రుజువుగా మనం భావించాలి. అంతకన్నా మనకి ఇంకేమి కావాలి? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, లోపలి భాగము యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లో ఆత్మ శుభ్రముగా ఉంటే, లేక శుద్ధీకరించబడుతుంటే, లేక పవిత్రంగా ఉంటే కలిగే మేళ్ళు ఉత్తరముగా మన కళ్ళ ముందే ఉన్నాయి. ఈ రోజుటి సందేశం విన్న మనము దేనికి ప్రాధాన్యత ఇద్దాం? భౌతిక దేహానిక, లేక వెలుపలి భాగానిక, లేక లోపలి భాగానిక, లేక ఆత్మీయ భాగానిక మనం నిర్ణయించుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆలోచిద్దాం. క్రీస్తు ప్రభుని మాటలు అంగీకరించి ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యతనిద్దాం. ఆత్మను కాపాడుకుందాం. మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మను వారికి సగౌరవంగా సంతోషంగా సమర్పించుకుందాం. ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? ఈనాటి సందేశాన్ని చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరమ పావనుడా, సర్వశక్తివంతుడైనటువంటి సర్వేశ్వర, మానవుని యొక్క ఆత్మ శుభ్రంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, మనిషిలో ఉన్నటువంటి తండ్రి దేవుని యొక్క ఆత్మీయంగా తండ్రి దేవుని సన్నిధికే వెళ్ళాలనే ఉద్దేశంతో త్యాగపూర్తమైన జీవితం ద్వారా ఈ భూలోకానికి మాకాయ ఏం చేసి వచ్చి మమ్మల్ని రక్షించుకోవటానికి ఈరోజు మీరు పలికినటువంటి సందేశాత్మకమైనటువంటి సువార్తకై మీకు ధన్యవాదాలు ప్రభా. దేవా, మీరు బోధించినటువంటి ఈ విషయాల ప్రకారం ఆత్మీయ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమన్నారు. కానీ దేవా, ప్రపంచంలో చాలా చోట్ల దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. మానవుడు ఎక్కువగా ఈ భౌతిక దేహ విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు, లేక భౌతికపరమైన జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రభా. అందుకు ఉదాహరణగా ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి గాజా మరియు ఇజ్రాయెల్ దేశానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు ప్రభువా. వారికి చెప్పుకోవాలంటే ఈ మహమ్మదీయ సహోదరి సహోదరులు మీ యొక్క ఆజ్ఞలను తప్పకుండా పాటించేవారు ప్రభువా, 10 ఆజ్ఞలను. కానీ వాటికన్నా ముఖ్యంగా వారు ఎక్కువగా తోటి వారి యొక్క హింస కొరకు, వారి యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఎంతటి ఘోరాతి ఘోరమైన పనులకైనా తెగిస్తున్నారు ప్రభువా. వారు సహోదర ప్రేమ కన్నా సహోదర హింసకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను పాటించేవారుగా ఈ భూలోకంలో వారు ముద్రపడినప్పటికీ కూడా దాన్ని ఈ రోజుల్లో పూర్తిగా వ్యతిరేకిస్తూ, పూర్తిగా వాటిని పక్కన పెట్టేసి ఎక్కువగా హింసాయుతమైనటువంటి జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రభా. వారిని క్షమించండి. పశ్చిమాసియా దేశాల్లో శాంతి సమాధానం వర్ధలింప చేయమని, ఇజ్రాయెల్ దేశం మధ్యను మరియు గాజా ప్రాంత ప్రజలందరి మధ్యను శాంతి సంబంధాలు లేక శాంతి ఒప్పందాలు జరిగే విధంగా అందరూ శాంతి సౌభ్రతృత్వంతో జీవించే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.